ఆలోచన ఆయన చేయమంటున్నది ఏంటంటే అసలు ఆ 175 కాన్స్టిట్యున్సీస్లో ఈచ్ కాన్స్టిట్యున్సీలో ఏ వనరులు ఉన్నాయన్నవి కూలంకషంగా ఆల్రెడీ పరిశీలించారు. ఆ రిపోర్ట్స్ అన్నీ కూడా ఆల్రెడీ సీఎంఓకి వచ్చి ఉన్నాయి. ఈరోజు నేను అడుగుతున్నది ఏంటంటే అక్కడ నీడ్స్ ఏంటి? ఇప్పుడు మాకు చాలా ఫార్మా ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఆ ఫార్మా ఇండస్ట్రీస్కి అలాగే ఉన్న స్కూల్స్కి కాలేజెస్కి యూనిఫామ్స్ ప్రొడక్షన్, నేను చిన్న ఎగ్జాంపుల్గా ఏం చెప్తున్నాను, దాన్ని యూనిఫామ్స్ ప్రొడక్షన్ ఉన్నది కాబట్టి ఆ యూనిఫామ్స్ తయారు చేసే యూనిట్ కూడా మాకు లోకల్లో ఉండేటట్టు. ఎందుకంటే మనం ఒకటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ పల్లె ప్రాంతాల్లో ప్రజలు లోకల్ జాబ్స్ కావాలని అడుగుతారు. మీరు ఒక పెద్ద పార్క్ని ఏదో ఒక దూరంగా ఒక జిల్లాలో పెట్టినంత మాత్రాన వాళ్ళు అక్కడికి వెళ్ళి ఉద్యోగాలు చేయడానికి ఇష్టపడరు. కాబట్టి వాళ్ళు అక్కడికి వెళ్ళి ఉద్యోగాలు చేయడానికి వలసలు వెళ్ళడానికి ఇష్టపడరు. కాబట్టి వాళ్ళు అడుగుతున్నది ఏంటంటే మాకు లోకల్ జాబ్స్ కావాలి, వలసలు తగ్గించాలని వాళ్ళు అడుగుతున్నారు. కాబట్టి లోకల్ జాబ్స్ మీద మనం ఫోకస్ చేయాలంటే ఖచ్చితంగా మనం ఏంటి అక్కడ మనకి లోకల్ వనరులు ఉన్నాయి, మన నీడ్స్ ఏంటి అన్నది కూడా మనం చూస్తే రెండిటిని ఇంటిగ్రేట్ చేసే విధంగా మనం అక్కడ పార్కుల్ని మనం పెట్టగలిగితే ఈ ఎస్ఎస్జి ఇంటిగ్రేషన్తో ఇన్వెస్టర్స్ని కరెక్ట్గా తీసుకొస్తే ఖచ్చితంగా మన లాభాల బాటలోకి వెళ్తాం. రెవెన్యూ డెఫిసిట్ అనేది మనం అసలు మాట్లాడుకోకర్లేదు, ఫిజికల్ డెఫిసిట్ వీటి గురించి మాట్లాడకుండా ఖచ్చితంగా మనకు సర్ప్లస్లోకి వెళ్తామని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. Close it down.